ఇక ఒక చిన్న పుష్పదే వచ్చింది కదా, ఒక దొంగ. ఇది సినిమా పుష్ప సినిమా చేసిన ఒక మంచిది ఏంటంటే, పుష్ప అంటే దొంగ, పుష్ప అంటే స్మగ్లరు, పుష్ప అంటే సినిమా హీరో కాదు. ఎవడైనా నేను పుష్ప అని తగ్గేదేలే అని పుష్ప డైలాగులు చెప్పినంటే వాడు దొంగతనానికి అలవాటు పడ్డట్టు, స్మగ్లర్ను ప్రేమిస్తున్నట్టు లెక్క. వాడు మంచిని ప్రేమించినట్టు కాదు, చెడును ప్రేమించినట్టు. సమాజంలో మీ పిల్లలు ఎవరైనా నేను పుష్ప అని చెప్పుకుంటే, లేకపోతే పుష్పలాగా చేస్తా అంటే వాడు దొంగ అన్నట్టు లెక్క, వాడు స్మగ్లర్ అన్నట్టు లెక్క. మీ పిల్లల యొక్క ఆలోచన విధానాలన్నీ కూడా దొంగతనానికి, స్మగుల్స్కి, ఆడపిల్లల్ని వేధించడానికి ఉపయోగపడుతున్నాయన్నటువంటి విషయాలను గమనించాల్సినటువంటి అవసరం ఉంది తల్లిదండ్రులు. అట్లనే ఎక్కడ నాగపూర్లో అంట ఓ మల్టీప్లెక్స్లో సినిమాను తలదన్నే ఒక రియల్ పుష్ప, ఎవడో ఒకడు దొంగవాడు, కరుడు కట్టినటువంటి వాడు నేరగాడు. 27 కేసులు ఉన్నాయట వాని పేరు మీద, 27 కేసులు ఉన్నాయి. వాడు ఒక కొత్త కారు నెంబర్ ప్లేట్ లేని తీసుకుపోయాడు, సినిమా టికెట్ తీసుకున్నాడు, అని ఉన్నాడు. అన్నీ మనకు వచ్చినాయి కదా, ఎక్కడ పోతుండు ఏందనేది అన్నీ పోలీసు వాళ్ళు పసిగట్టిరు, పోయిరు. వాడు సినిమా చూస్తున్నాడు, క్లైమాక్స్లో లీనమైపోయాడు సినిమాలో. నేను దొంగను, నా వెనుక పోలీసు వాళ్ళు వస్తారు, నేను వచ్చినటువంటి కామన్ సెన్స్ లేకపోయింది. ఒక దొంగని పట్టించినటువంటి దొంగ సినిమా, ఒక దొంగని పట్టించినటువంటి దొంగ సినిమాలో లీనమైపోయిండు. అని పేరేది ఉంది ఇలా, ఆడ పేరు విశాల్ మేశ్రమ్ అట. విశాల్ మేశ్రమ్ అనేటువంటి 27 కేసులు ఉన్నాయి, 2 హత్య కేసులు, పోలీసులపైన దాడి చేసిన ఘటనలు ఇంకా అనేకం ఉన్నాయి. ఇంకా వాడు స్మగ్లింగ్స్ అంటే స్మగ్లర్ కాబట్టి పుష్పాలు వాడు ఏ విధంగా స్మగుల్ చేసిండు, ఏ విధంగా దాచుకున్నాడు. ఇట్లా పుష్ప సినిమా ఎవరికి ఆదర్శంగా నిలబడ్డదంటే మళ్ళీ స్మగ్లర్లకే ఆదర్శంగా నిలబడ్డది. స్మగ్లర్లంతా గతంలో నక్సలైట్ల మీద సినిమాలు వస్తే నక్సలైట్లు సినిమా థియేటర్లోకి వచ్చి సినిమాలు చూసిరా, సేమ్ నక్సలైట్లు గొప్పలు, నక్సలైట్లు దేశభక్తులు, నక్సలైట్లు ప్రజల కోసం పనిచేస్తురని సినిమాలు తీసి అట్లా కూడా దరిద్రమైనటువంటి భావజాలాన్ని ప్రజలకు నెట్టిరు కదా. సేమ్ ఇట్లనే పుష్ప సినిమా చూసినటువంటి ఒక స్మగ్లర్, మాదక ద్రవ్యాలు, వాడు ఎర్రచందనం దొంగతనం చేసిండు, వీడు మాదక ద్రవ్యాలు దొంగతనం చేసి స్మగ్లర్ చేసినటువంటి వ్యక్తి. వాడు అందులోకి పోతే పోలీసు వాళ్ళు తెలివిగా పోయిరు, వాడిని టైర్లలో గాలి తీసిరు, లోపల వేరు, వాడు అలా లీనమైపోయి సినిమా స్క్రీన్లో తలకాయ పెట్టగానే పట్టుకున్నారు. వాడు ఏం చేయలేనటువంటి పరిస్థితి. దొంగ 10 నెలల నుంచి పోలీసుల నుంచి తప్పించుకొని తిరుగుతుంటే అట్లా పుష్ప సినిమా పట్టించింది. ఒక స్మగ్లర్ను పట్టించిన, ఒక స్మగ్లర్ మాదక ద్రవ్యాల స్మగ్లర్ను పట్టించిన, ఎర్రచందనము స్మగ్లర్, అంతే, ఏం లేదు. పుష్ప అంటే సినిమాలో హీరోయిజం కాదు, దొంగతనాన్ని నేర్పించింది. ఎవడేమనుకొని ఎవడైనా వ్యతిరేకించుకొని, కానీ పుష్ప అనేటువంటి సినిమాను సినిమాలాగా చూడాలి. మరి సినిమా ప్రభావం ప్రజలపైన ఎందుకున్నది? నేను రోడ్ల మీద హాస్పిటల్లో ఉన్న చిన్నపిల్లగాడు ఆయన పుష్ప అనేట్లు వీడియో చేసిండు. పిల్లగాడు ఎందుకు చేసిండు అంటే ఎంత ప్రభావం పడుతుంది ప్రజల మీద, ఒక సినిమా ప్రభావం ఎంత ఉంటుంది. ఎన్టీ రామారావు రాముడు కృష్ణుడు ఎందుకు పడ్డది పేరు? మరి ఆయనే రావణాసురుడు చేసిండు, ఆయనే కర్ణుడు చేసిండు, దొంగలాగా చేసిండు, హీరోయిన్లను వేధించిండు, సినిమాలలో రేపులు చేసిండు, గలీజ్ క్యారెక్టర్లు అన్నీ చేసిండు కదా. మరి కేవలం రాముడు కృష్ణుడు అని ప్రజల మీదకి ఎందుకు బలవంతంగా రుద్దిర్రు? అంతే కదా. వాడు దొంగ అనేటువంటి క్యారెక్టర్, రావణాసురుడు అనేటువంటి రాక్షసుడుగా అలాగా చేసి రావణాసురుడు గొప్ప అని చెప్పలేదా? దానవీర శూరకర్ణ అలా కర్ణుడు దొంగలతో కలిసినప్పుడు దొంగ అవుతాడు, కానీ కర్ణుడిని గొప్పవాడుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేసి అందులో ఒక హేతువాద అనే పేరుతోటి దానవీర శూరకర్ణ ఆయనే కదా డైరెక్టరు. అంటే కర్ణుడు గొప్పోడని చెప్పేటువంటి ప్రయత్నం చేసినటువంటి ఎన్టీ రామారావు గొప్ప ఎట్లయితాడు? ఆయనకు నిజాలు కూడా తెలియదనేటువంటి విషయం కదా. ఎన్టీ రామారావు రాముడు వేషం వేసిండు, కృష్ణుడు వేషం వేసిండు. ఎన్టీ రామారావు హీరోయిన్ల బట్టలు ఇప్పేటువంటి సినిమాలు కూడా తీసిండు. మరి రాముడు కృష్ణుడు అని ఎందుకు ప్రచారం చేసిండు? మరి హీరోయిన్ల బట్టలు ఇప్పేసినటువంటి హీరో అని ఎందుకు చెప్పలేదు? ఇగో ఇట్లా ప్రజల మీదకి సినిమా ప్రభావం ఉంటుంది కాబట్టి దరిద్రపు కుట్టు సినిమాలు తీసి ప్రజలను చెడగొడుతున్నారు. దానికి సినిమా ఫ్రీడమ్ అని పేరు పెడుతున్నారు, రెండవ కోణం అనే పేరు పెడుతున్నారు. రావణాసురుణ్ణి గొప్పగా చూపించినటువంటి ఎన్టీ రామారావు గొప్పోడు ఎట్లయితాడో ఒకసారి అర్థం చేసుకోవాలి. రావణాసురుడు ఎట్లా గొప్పోడవుతాడు, ఎంత గొప్పోడవుతాడు? మీరు బిందెడు పాలు తీసుకొని ఒక చుక్కం విషం వేసినా పాల యొక్క ప్రభావం ఉండదు, విషం యొక్క ప్రభావమే ఉంటుంది. అందులో బిందెడు పాలల్లో ఒక్క చుక్క విషం వేసినా కూడా ఆ చుక్క విషమే ప్రభావం చూపుతా తప్ప బిందెడు పాలది ఉండదు. కానీ ఇక్కడ ఆ విషయాన్ని పక్కకు పెట్టేసి పాలను గొప్పగా చూపించేటువంటి ప్రయత్నం చేసిరు సినిమా ఇండస్ట్రీ. ప్రజల మీదకి బలవంతంగా రుద్దిర్రు. సేమ్ అందుకనే ఆ ప్రభావం ఉంటుంది కాబట్టి ఒక్కసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. అందుకనే పుష్ప సినిమాలో ఇదే
క్లైమాక్స్లో దొరికిందట పాపం, అదే దొరికింది, అదే పోయింది. మరి ఏం చేస్తారో చూడాలి.